నమస్తే అండి, మీ సతీష్. విజయవాడకు చెందిన 23 ఏళ్ల రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ అదృశ్యం నేపథ్యంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు సిఐ నాగరాజు. ఇప్పుడు సిఐ నాగరాజుకి వ్యతిరేకంగా సాయి కృష్ణ తల్లి, బంధువులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే సిఐ నాగరాజు లాంటి సిన్సియర్ ఆఫీసర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదంటూ కొందరు మహిళలు, సాధారణ పౌరులు విజయవాడలో ఆందోళనకైతే దిగారు. ఈ వీడియోలో అసలు నాగరాజు ఎవరు, ఆయన పోలీస్ రికార్డు ఏంటి అనేది స్పష్టంగా చెబుతాను. ఈ సిఐ నాగరాజును పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక గబ్బర్ సింగ్ లాంటి అధికారి అని ఎందుకంటారో కూడా చెబుతా. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణపై విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉండడంతో అతడు మార్కాపురంలో ఉన్నాడు అనే సమాచారం అందడంతో విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్ళి సాయి కృష్ణనైతే మే మొదటి వారంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విజయవాడకి తెచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచగా మే 9 నుంచి సాయి కృష్ణ అదృశ్యమైపోయాడు. సాయి కృష్ణ ఆచూకీ చెప్పాలంటూ అతని తల్లి గాదె విజయలక్ష్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించి హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ హెబియస్ కార్పస్ అనేది ఎవరైనా ఒక వ్యక్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి చట్టవిరుద్ధంగా తమ ఆధీనంలో రహస్య ప్రదేశంలో ఉంచుకుంటే అతడిని 24 గంటల్లోగా తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరచాలి. ఈ సాయి కృష్ణను తీసుకొచ్చిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంక సిఐకు అతడినైతే అప్పగించారని, ఇక అప్పటి నుంచి కొన్ని రోజుల తరబడి అతడి ఆధీనంలో ఉంచుకొని సాయి కృష్ణను రోజు కొడుతూ హింసిస్తున్నారని ఆ సాయి కృష్ణ తల్లి అయితే ఆరోపించారు. తాను 15 రోజులకు పైగా తన కొడుకును చూపించమంటూ స్టేషన్కి వెళుతున్న స్టేషన్ పైభాగంలో ఉన్న గదిలో ఉంచి దారుణంగా కొట్టి చంపేశారని, ఆ తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లి కృష్ణలంక శ్మశాన వాటికలో దహనం చేసేసి బూడిద కూడా లేకుండా చేశారంటూ ఆమె పదే పదే చెబుతున్నారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు విరుచుకుపడడంతో చంద్రబాబు సర్కార్ కూడా స్పందించింది. ఈ వివాదానికి ప్రధాన బాధ్యుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజేనని ప్రాథమికంగా గుర్తించి అతడిపై సస్పెన్షన్ వేటైతే వేశారు. అయితే సాయి కృష్ణ ఏమయ్యాడు అనేది విచారించేందుకు ఓ విచారణ అధికారిని నియమించారు. లేటెస్ట్గా సీనియర్ ఐపీఎస్ అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిట్ను కూడా ఏర్పాటైతే చేశారు. ఇప్పటికే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు అధికారులు ఈ కేసులో ముమ్మరంగా విచారించారు. ఈ సాయి కృష్ణను స్టేషన్కి ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరెవరు తీసుకొచ్చారు, ఎన్ని రోజులు ఉంచారు, ఆ తర్వాత అతడు ఏమయ్యాడు అనే విషయాలన్నింటినీ స్టేషన్లో ఉన్న సిబ్బందిని విచారించి తెలుసుకుంటున్నారు. అట్లాగే సిఐ నాగరాజును సైతం విచారించారు. కృష్ణలంక శ్మశాన వాటికలను పరిశీలించి రికార్డులను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ శ్మశాన వాటికలో పనిచేసే వాళ్ళని కూడా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఏ తేదీల్లో ఇటీవల కాలంలో ఎన్ని అనాథ శవాలను అక్కడ దహనం చేశారనే వివరాలను కూడా సేకరించారు. అయితే మరోవైపు ఈ సిఐ నాగరాజు తనను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ సెల్ఫీ వీడియో తీసుకుని మరి మరో సస్పెక్ట్ షీటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోనే సస్పెక్ట్ షీటర్గా ఉన్న పేరుపోగు క్రాంతి కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి గత నెలలో ఈ అఘాయిత్యానికైతే పాల్పడ్డాడు. దానికంటే ముందు విడుదల చేసిన ఆయన సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆయన అందులో ఏం ఆవేదన వ్యక్తం చేశాడంటే, కృష్ణలంక సిఐ నాగరాజు 3 నెలలుగా నన్ను వేధింపులకు గురి చేస్తున్నాడు, వేటాడుతున్నాడు, ఇక నేను తట్టుకోలేకపోతున్నాను, బతకడం నా వల్ల కావట్లేదు, అందుకే ఈ విష పదార్థం తీసుకొని చనిపోతున్నాను అంటూ వీడియో అయితే తీసుకున్నాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు సిఐ నాగరాజు మెడకైతే చుట్టుకుంది. ఇదే టైంలో సాయి కృష్ణను స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు నేను చూశాను అంటూ అతనికి ఏం జరిగిందో నాకు తెలుసు, ఆ సమయంలో నేను కూడా లాకప్లోనే ఉన్నాను, అతడిని చిత్రహింసలు పెట్టారంటూ మరో సస్పెక్ట్ షీటర్ మహంకాళి చందు అనే క్రిమినల్ ఓ వీడియోని అయితే సోషల్ మీడియాలో పెట్టాడు. అది కూడా వైరల్గా మారింది ఇప్పుడు. అయితే తాజాగా సిఐ నాగరాజును అరెస్ట్ చేసేందుకు పోలీసుల రంగం సిద్ధం చేస్తుండగా ఆయన లాంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, రౌడీ షీటర్లకు మాత్రమే అతనంటే హడల్ పడదు, సాధారణ పౌరులకు, సామాన్య మహిళలకు అతను రక్షకుడు అంటూ కొందరు విజయవాడలో ఆందోళనకైతే దిగారు. సో మొత్తానికి ఈ సిఐ నాగరాజు 2 తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయారు ఇప్పుడు. దీంతో ఈ సిఐ నాగరాజు ఎవరు అని ఎక్కువ మంది
సోషల్ మీడియాలో వెతకడం కూడా స్టార్ట్ చేశారు. అందుకే రియల్గా వాస్తవాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను చెబుతా. మరి ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన చుట్టూ జరిగే అనేక అంశాల గురించి అయితే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సజెస్ట్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిఐ నాగరాజుకు చాలా నిజాయితీ అయిన ఆఫీసర్గా పేరైతే ఉంది. క్రిమినల్స్ విషయంలో మాత్రం చాలా చాలా కఠినంగా ఉండే అధికారి ఆయన. ఈయన 2002 బ్యాచ్కి చెందిన ఎస్ఐ. విజయవాడలోనే ఎస్ఐగా ఫస్ట్ పోస్టింగ్లో చేరారు. కొత్తపేట సహా పలు పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. ఆ టైంలో ఫుల్ రెబల్ స్టార్ అధికారిగా పేరుంది. గబ్బర్ సింగ్ అని కూడా అనుకుంటారు ఈయన గురించి. ఎవరిని లెక్క చేయకపోవడం, క్రిమినల్స్ తాట తీయడం, క్రిమినల్స్ అంతు చూడడం ఇతను నైజం. ఈ విషయం అతనితో పనిచేసే ఏ పోలీస్ కానిస్టేబుల్ లేదా ఆ ప్రాంతంలో ఉండే సామాన్య జనాన్ని అడిగినా టక్కనైతే చెబుతారు. ఒక ఏపీ మాజీ డీజీపీకి ఈయన దగ్గర బంధువు. అయితే ఆయన నేరస్తులను ఏరిపారేసేందుకు ఏర్పాటు చేసిన యాంటీ గూండా స్క్వాడ్కు ఇతనిని బదిలీ చేశారు. అక్కడ ఉన్నప్పుడు సగం మంది ఇతని దెబ్బకు తట్టుకోలేక రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఆకు రౌడీలు అంటాం కదా, ఇలాంటి చాలామంది క్రిమినల్ యాటిట్యూడ్, క్రిమినల్ మైండ్ సెట్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ కూడా విజయవాడను వదిలేసి పారిపోయారు. తర్వాత టాస్క్ ఫోర్సులను కొన్నాళ్ళు చేశారు ఈయన. ఆ తర్వాత విజయవాడ సిటీ నుంచి శివార్లలోని పోలీస్ స్టేషన్లకు ఒక 10 ఏళ్ళు అయితే ట్రాన్స్ఫర్ అయితే అయ్యారు. ఇతడు సర్వీస్ ఒక 2 దశాబ్దాలు పూర్తయిన తర్వాత ఇతడికి సిఐగా ప్రమోషన్ వచ్చింది. ఆరంభంలో ఎలా ఉండేవాడో సిఐగా పదోన్నతి వచ్చాక కూడా అంతే దూకుడుతో ఉండే చాలా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఈయన అనే పేరైతే ఉంది. అందుకే 2 ఏళ్ల కిందట విజయవాడలోని టఫ్ పోలీస్ స్టేషన్, ఎక్కువ మంది నేరస్తులు ఉండే ప్రాంత పరిధి, ఆ ఏరియా ఏదైతే ఉందో కృష్ణలంక, ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు ఇతరులను స్పెషల్గా మరి పంపించారు. సిఐగా ప్రభుత్వం అయితే నియమించింది. అంతే, ఆ రోజు అక్కడ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆరంభించిన క్రిమినల్స్ వేట ఇదిగో ఇప్పటి వరకు కొనసాగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే 80% మంది రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్, ఈ క్రిమినల్ యాటిట్యూడ్ ఉండే బ్యాచ్ మొత్తం వేరే నగరాలకి పరారైపోయారు. దీంతో కేసులు కూడా భారీగా తగ్గిపోయాయి. ఇతను డ్యూటీని చాలా నిబద్ధతతో కష్టపడి చేస్తుంటారన్న టాక్ కూడా ఉంది. అందుకే సాయి కృష్ణ విషయంలో ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చే వరకు ఇతను వదులుకునేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏపీ ప్రభుత్వం కూడా ఇష్టపడాల. కానీ పరిస్థితి మరీ శృతిమించిపోవడంతో, చేయి దాటిపోతుండడంతో ప్రక్షాళన చర్యలు అయితే ఆరంభించారని నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్రిమినల్స్ విషయంలో కులాలతో పనేముంది, అలాంటివి తన దగ్గర పనికిరావంటూ కుండ బద్దలు కొట్టారు కూడా. వాస్తవంగా ఈ సాయి కృష్ణ విషయంలో మొదట కుల ప్రస్తావన తీసుకొచ్చి కాపు యువకుడంటూ ప్రచారం అయితే విస్తృతంగా చేశారు. బట్ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి సిఐ నాగరాజు ఉన్నారో ఆయన కూడా సేమ్ కాపు కులానికి చెందిన వ్యక్తి. సో కుల ప్రస్తావన తెచ్చి దీనిని సమస్యగా మార్చాలంటూ వాళ్ళ ప్లాను అందుకే పారలేదు. అదైతే వర్కౌట్ కాలేదు. ఇక తాజాగా సిఐ నాగరాజుకు మద్దతుగా కృష్ణలంక నుంచి మహిళలు, ప్రజలు రోడ్డెక్కి ఆయనపై చర్యలు తీసుకోవడానికి వీల్లేదని ఎందుకు చెబుతున్నారంటే, ఆయన డ్యూటీ చేసిన విధానమే దీనికి కారణం. రౌడీలు, గోండాలు, నేర చరిత్ర ఉన్న వాళ్ళు వెన్ను విరిచి పడుకోబెట్టే రకం అధికారి ఈయన. ఇట్లాంటి ఆయన ఉంటే సామాన్యులకు భద్రత ఉంటుంది అని ఈ కృష్ణలంక పరిధిలో ఎలాంటి అలజడ లేకుండా అర్ధరాత్రి అయినా సరే బయట స్వేచ్ఛగా తిరిగేలాగా చేయగలిగారు. అర్ధరాత్రి 2-3 గంటల సమయంలో కూడా సివిల్ డ్రెస్లో సిఐ నాగరాజు పర్యటిస్తూ ఎక్కడ ఏ చిన్న అలజడికి ఆస్కారం ఉందన్నా వెంటనే అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టి ఉక్కుపాదం మోపేవాడు, రౌడీలు తాట తీసేవాడు. ఇతను ఉన్నాడంటే మేము ప్రశాంతంగా నిద్రపోవచ్చని స్థానికులు అయితే చెబుతూ ఉంటారు. సో ఎట్ ద సేమ్ టైం ఈ సిఐ నాగరాజు అక్కడ ఉన్నాడంటే కృష్ణ లంకలోనికి అడుగు పెట్టడానికి కూడా ఈ రౌడీలు, గోండాలు, నేర చరిత్ర ఉండేవాళ్ళు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఇట్లాంటి వాళ్ళందరూ వణికి పారిపోయేవాళ్ళు. లా అండ్ ఆర్డర్ను చాలా గట్టిగా అమలు చేస్తాడనే పేరుంది. ఈ కృష్ణలంక పరిధిలోని నేరాలు జరగడానికి అవకాశం ఉందన్న అన్ని ప్రాంతాల్లోనూ 100 సీసీ కెమెరాలను కొంతమంది దాతల సహకారంతో ఏర్పాటు చేయించారు ఈయన. నిజంగానే ఆ కృష్ణలంక ప్రాంతంలో నివసించే వాళ్ళని ఎవరిని అడిగినా ఈ విషయం అయితే చెబుతారో. అందుకే ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో ఇలా జరిగి సిఐ నాగరాజు ఈ కేసులో ఇరుక్కున్నారనగానే అటు పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు బయట జనంలో కూడా అయ్యో మంచి అధికారే, ప్రజలకు రక్షణ కల్పించాలని సిన్సియర్గా డ్యూటీ చేసే ఆఫీసరే, ఎట్లా జరిగింది ఏంటి అనే సానుభూతి కూడా ఉంది. కాకపోతే నాగరాజు విషయంలో ఉన్న ఏకైక కంప్లైంట్ ఏంటంటే, క్రిమినల్స్, రౌడీ షీటర్లను చూస్తే పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు, వాళ్ళని దారుణంగా కొడతారనేది ఇతనిపై ఉన్న అభియోగం. ఆ కొట్టడం కూడా మామూలుగా ఉండదని, భయంతో రౌడీలు వణికిపోతారనేది టాక్. ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో కూడా అదే జరిగిందనే ప్రచారం అయితే ఉంది.
ఇక ఇతని స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు వారానికి ఒకసారి స్టేషన్కి వచ్చి కౌన్సిలింగ్ తీసుకుని వెళ్లాల్సిందే. రాకపోతే వాళ్ళకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ సిఐ నాగరాజు విషయంలో ఆయన నికార్సైన గట్టి పోలీసుడిని ఎందుకు అంటారంటే, అతను లంచగొండి కాదు, డబ్బులు ఇస్తే పని చేస్తాను, డబ్బులు ఇస్తే అది చేస్తాను అన్న టైపు కాదు. నిజాయితీగా విధులు నిర్వహించే ఒక అధికారి. లంచాలు అస్సలు తీసుకోడు అనేది డిపార్ట్మెంట్లో అతనికి ఉన్న పేరు. వ్యవస్థ మారాలి.